హలో అందరికీ, ఈరోజు నా స్టైల్లో గుత్తి వంకాయ కూర ఎలా ఉండాలో చూపిస్తాను. ముందుగా అయితే కొబ్బరి, తెల్లవాయలు, వేయించిన శనగపప్పులు, 2 చిన్న ఎర్రగడ్డలు, ఉప్పు, పసుపు, ధనియా పౌడరు, చింతపండు గుజ్జు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి అయితే చాలా మెత్తగా పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టుకోవాలా. వీడియోలో చూపించినట్టుగా ఇంకో గిన్నె తీసుకొని నీరు పోసుకొని ఉప్పు అయితే వేసుకోవాలా. నసురు వాసన రాకుండా ఉంటాయి వంకాయలు. ఇప్పుడైతే 4 ముక్కలుగా వంకాయలు కట్ చేసి పెట్టుకొని గిన్నెలో అన్నీ వేసి పెట్టుకోవాలా. ఇప్పుడైతే పప్పు కుక్కర్ తీసుకొని పప్పు కుక్కర్లో ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పోపు ఎట్ట పెట్టుకున్నామో అట్లా పెట్టుకోవాలా. నేను కరివేపాకు ఒక్కటే వేసాను. కరివేపాకు వేడెక్కిన తర్వాత మనం ముందుగా వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలా. ఫ్రై అంటే అట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఆ వేయించుకున్న వంకాయలలో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, అదైతే యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత అవి పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలన్నమాట. బాగా వేయించుకోవాలా. పచ్చి వాసన అనేది లేకుండానే పూర్తిగా వేయించుకోవాలా. వేయించిన పేస్ట్లో అయితే కొద్దిగా నీరు పోసుకొని పప్పు కుక్కర్ అయితే పెట్టేసుకొని 2 విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలా. 2 విజిల్ వచ్చిన తర్వాత అయితే తీసి చూస్తే టేస్ట్గా వంకాయ కూర అయితే రెడీ అయిపోతుంది. ఆల్రెడీ నేను వంకాయ కూరలో ఉప్పు తగినంత వేసుకున్నాను, మళ్ళీ వేసుకునే అవసరం లేదు. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో వంకాయ కూర. టేస్టీగా చాలా బాగా కనిపిస్తుంది కదా వీడియోలో. మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బెల్ను ఖచ్చితంగా